ఇక తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలకు డీలర్లకు మధ్య నెలకొన్న ఉద్దర సమస్యే ఇందుకు కారణమని తెలుస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం డీలర్లకు క్రెడిట్ పై పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు ఇప్పుడు నో క్రెడిట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇంధనం సరఫరా చేస్తున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేని డీలర్లు కొనుగోళ్లు తగ్గించుకోవడంతో బంకుల్లో కొరత ఏర్పడింది. ఇన్నాళ్లు ఉద్దర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపుతూ క్రెడిట్ ఇవ్వటం లేదని, పైగా పెండింగ్ అమౌంట్ పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో బంకులు మూసేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్న నిర్వాహకులపై సివిల్ సప్లై ఆఫీసర్లు సీరియస్ అవుతున్నారు. కంపెనీలకు వెంటనే డబ్బులు చెల్లించి పెట్రోల్, డీజిల్ తెప్పించుకోవాలని, అలా కాకుండా బంకులు మూసేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని 5 బంకులకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడైతే ఇబ్బంది లేదండి. ఇక్కడ మామూలుగానే అంతా ఫ్రీగానే దొరుకుతుంది. ఆయిల్ కూడా ప్రైస్ కూడా ఏం ఇంక్రీజ్ ఏం చేయలేదు. ఎప్పుడు రెగ్యులర్ ప్రైజే ఇస్తున్నారు. ఇక్కడ విజయవాడలో ఇక్కడ యుద్ధ ప్రభావం అంతేం కనిపించట్లేదు. కాకపోతే గ్యాస్ బండ్ల మీద పడింది, కానీ పెట్రోల్ మీద ఇంకా యుద్ధ ప్రభావం ఏం లేదు బాగానే ఉంది. కాస్ట్ ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు ఎలా అవైలబుల్గా ఉందో అలాగే దొరుకుతుంది. పెట్రోల్ అయితే బాగానే ఉంది, కానీ గ్యాస్ ఒకటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4200 పెట్రోల్ బంకులు ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 1200కు పైగా ఉన్నాయి. సాధారణంగా రోజుకు 40 లక్షల నుంచి 70 లక్షల లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో డీలర్లు దాదాపు 25% వరకు కొనుగోళ్లు తగ్గించినట్లు సమాచారం. దీంతో 4 రోజుల క్రితం జిల్లాలో మొదలైన సమస్య క్రమంగా నగరానికి పాకింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, యాదాద్రి, భువనగిరి, జనగామ లాంటి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అంబర్పేట, చిక్కడపల్లి, బంజారాహిల్స్, లంగర్ హౌస్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అనేక బంకులు మూతపడ్డాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెట్రోల్ కొరత ఉందనే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటి వరకు ట్రావెల్ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు క్రెడిట్ పై ఇంధనం అందించిన బంకులు ఇప్పుడు చేతులెత్తేయడంతో ఆ రంగాలపై కూడా ప్రభావం పడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు ఖండిస్తున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఏర్పడింది సరఫరా సమస్య కాదని, ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన తాత్కాలిక ఇబ్బందేనని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో కంపెనీలు బాకీలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. వాహనదారులు ఆందోళనకు గురికాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా వైకేటీవీ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కొనసాగుతున్న యుద్ధ నేపథ్యం వల్ల పూర్తిగా పలు రంగాల మీద ప్రభావితం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా హైదరాబాద్కి సంబంధించి కూడా పూర్తిగా పెట్రోల్ తక్కువయ్యి పెట్రోల్ బంక్స్ ముందు నో బోర్డ్ పెట్రోల్ అనేది కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడకి సంబంధించి కూడా ఇప్పటికే పెట్రోల్ సమస్య ఏమీ లేదని కూడా పెట్రోల్ బంక్ ఓనర్సే కానీ ఇటు ఎవరైతే పెట్రోల్ పంపించుకున్న వినియోగదారులు ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పెట్రోల్కి అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆపద లేదన్నట్టే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తగిన స్టాక్ ఉందని కూడా చెప్తున్నారు. ఇంధనం కోసం బంకుల వద్దకు చేరుకున్న వాహనదారులు పూర్తిగా అంటే పెట్రోల్ కొట్టించుకునే వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనకు విజువల్స్లో చూసుకున్నా కూడా అంతే
కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యం వివిధ ప్రాంతాల్లో లేదు. వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల మధ్య తిరుగుబాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అత్యవసర సేవలకు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా పూర్తిగా ఆధారపడేది కేవలం వాహనాల మీదే. వాహనాల పెట్రోల్ అనేది చాలా వరకు ఉపయోగదాయకమైనది. అటువంటి పెట్రోల్కి సంబంధించి కొరత ఏర్పడడం చాలా వరకు అందరినీ ఇబ్బందులు గురిచేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితి ఎప్పుడు సాధారణం అవుతుందో కూడా స్పష్టత లేకుండా అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా విజయవాడకి సంబంధించి చూసుకుంటే పలు పెట్రోల్ బంకులు కూడా పూర్తిగా స్టాక్ ఉన్నాయని చెప్పారు. స్టాక్ ఏమాత్రం స్టాక్ లేకుండా అయితే ఖాళీగా ఏమి బంకులు కనబడట్లేదు. మనకి విజువల్స్లో చూసుకుంటే బంకుల వద్ద కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రయాణికులే కానీ ఉద్యోగస్తులే కానీ ఎవరైతే పెట్రోల్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో ఇటు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ సరిపడా పెట్రోల్ ఉందని కూడా బంక్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. అయితే యుద్ధం తగ్గే వరకు కూడా ఇటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యుద్ధ నేపథ్యం వల్ల చమురు వ్యవస్థ అనేది పూర్తిగా తీవ్ర ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఇటువంటి నేపథ్యం కొంచెం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పలు చోట్ల అయితే పెట్రోల్ మీద అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి వివరణ ఇస్తున్నారు. అధికంగా వసూలు చేస్తున్నాం ఎందుకంటే వారికి పెట్రోల్ రావడానికి కొంచెం కొరత అనేది ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇప్పుడు ఇట్లా వాడుతున్నామని చెప్తున్నారు. విజయవాడకి సంబంధించి ముఖ్యంగా అయితే ఎటువంటి పెట్రోల్ కొరత లేదు అని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ నిల్వలు అనేవి ఉన్నాయి. ఇటు పెట్రోల్ చూసుకున్నా డీజిల్ చూసుకున్నా పూర్తిగా నిల్వలు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.